డ్యాంలో ప్రస్తుతం 29 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో నీటి కేటాయింపులు ఎలా జరుపుతారన్న దానిపై తుంగభద్ర బోర్డు సమావేశమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. తుంగభద్ర డ్యాం నిర్మించినప్పటి నుంచి దాదాపు 65 ఏళ్ల కాలంలో ఎప్పుడు లేని తీవ్ర నీటి ఎద్దడి ప్రస్తుతం నెలకొంది. మనం తుంగభద్ర డ్యాం వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఇటు ఏపీ అలాగే కర్ణాటక ఆయకట్టులో పూర్తిగా ఇటు తెలంగాణలో కూడా ఆయకట్టు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అలాగే ప్రభుత్వ చీఫ్ కాలువ శ్రీనివాసులు తుంగభద్ర బోర్డు అధికారులు చర్చించి రైతులు నష్టపోకుండా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్న అంశంపైన కొద్దిసేపటి క్రితమే తుంగభద్ర డ్యాంలో అధికారులతో సమావేశమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎలాంటి సమస్య ఉందని తెలుసుకోవడానికి మన వద్ద విప్ కాలువ శ్రీనివాసులు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, గత 25 ఏళ్ళ చేతులు ఎప్పుడు లేదు కదా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? తుంగభద్ర రిజర్వాయర్ నిర్మాణమే అత్యంత కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, బళ్ళారి, రాయచూరు జిల్లాలకు సాగునీరు, ప్రధానంగా మంచినీరు అందించడానికి ఈ ప్రాజెక్టు నిర్మించారు. అయితే ఈరోజు రాయలసీమ మొత్తం ప్రధానంగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టు పూర్తి తాగునీటి ప్రాజెక్టుగా మారిపోయింది. ఎగువ ప్రాంతంలో 105 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత హెచ్ఎల్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో బొమ్మనహాల మండలంలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి వేసుకున్న పంటలకే ఈరోజు పూర్తిగా రక్షణ కరువైంది. అంటే తుంగభద్ర రిజర్వాయర్ చరిత్రలో 1966లో ఈ హెచ్ఎల్సికి నీటి విడుదల ప్రారంభమైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ ఎదురు కాని నీటి కొరత ఈ సంవత్సరం ఎదురైంది. తుంగభద్ర రిజర్వాయర్ చరిత్రలోనే అత్యంత తక్కువ నీటి లభ్యత కలిగిన సంవత్సరం ఇది. కాబట్టే ఈరోజు ఆయకట్టు భూముల్లో వేసిన పంటలు నిలువున ఎండిపోతూ ఉన్నాయి. ఒకవైపు ఎల్ఎల్సిలో వేసిన పంటలు మీకు ఆదోని లేకపోతే ఎమ్మిగనూరు వరకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, ఇటువైపు బొమ్మనహాలు, కనేకల్లు మండలాల్లో కూడా మరి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఇట్లాంటి దయనీయమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కాబట్టే మేము తుంగభద్ర బోర్డు అధికారులకు ఒకటే అడుగుతున్నాం, తుంగభద్ర రిజర్వాయర్కు ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన తుంగభద్ర బోర్డు కేంద్ర ప్రభుత్వం నియమించినప్పుడు వ్యవస్థ అంతా కూడా ఆ బోర్డు పరిధిలోనే ఉంటే అందరికీ సమన్వయం జరిగేదానికి అవకాశం ఉంటుంది తప్ప సగం వ్యవస్థని ఆ బోర్డు చేతిలో పెట్టి సగం వ్యవస్థని ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తే తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు నెగిటివ్ ఇన్ఫ్లోస్ రూపంలో మనం ప్రతి సంవత్సరం కూడా మరి 2 నుంచి 8 టీఎంసీల దాకా నష్టపోతూ ఉన్నాం. ఈ నష్టపోయే నీళ్ళన్నీ కూడా అక్రమ నీటి వాడకము లేకపోతే అధికంగా నీటి వాడకం వల్లనే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా తుంగభద్ర బోర్డు చేతిలో ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది అనేది మా ప్రధానమైన వాదన. ఈ బోర్డు నుంచి కూడా కర్ణాటక రాష్ట్రానికి మరి ఒక ప్రతిపాదన పంపమని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా పంపుతారని ఆశిస్తూ ఉన్నాం. బోర్డు సెక్రటరీ ఎవరైతే రంగారెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా ఈ నీటి ఎద్దడి ఎప్పుడు ఇంత గతంలో ఎప్పుడైనా ఉందా, పూర్తి స్థాయిలో ఇంత నీటి మట్టం పడిపోవడం కారణాలు ఏమి ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీరు ఛార్జ్ చేసినప్పుడు దాదాపు ఎన్నేళ్లలో ఈ తీవ్ర నీటి ఎద్దడి వచ్చింది? అంటే మా దగ్గర 65 సంవత్సరాల డేటా ఉంది. పోయిన సంవత్సరం తక్కువ లభ్యత ఉంది, ఈసారి ఆ సంవత్సరం కంటే తక్కువ ఉంది. పోయిన సంవత్సరం 112 అట వచ్చింది, 107 అట. ఎస్సీ గారు ఈసారి 100కు దాటలేదు పరిస్థితి. అంటే దీనికి కారణం, ప్రధాన కారణం వచ్చి మన ఈ నది పరివాహక ప్రాంతంలో వర్షాలు లేవు. అంటే మన కావేరీ బేసిన్ పక్కనే తుంగభద్ర బేసిన్ కాబట్టి తుంగభద్ర బేసిన్, కావేరీ బేసిన్లో వర్షాలు లేవు. సో అదే కృష్ణా బేసిన్లో వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా వర్స్ట్ ఇయర్ ఇన్ దిస్ 65 ఏళ్ళ హిస్టరీలో ఎప్పుడు మేము రబీకి ఆన్ ఆఫ్ పెట్టలేదు. రబీకి ఎప్పుడు వచ్చింది. సో ఈ ఇప్పుడు అంటే చీఫ్ గారు చెప్పినట్టు మేము కర్ణాటక అధికారులతో చర్చించి సార్ ఏపీ ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి ప్రతిపాదన ఇచ్చారు? ఇప్పుడు మీకు చీఫ్ వచ్చారు కదా, వాళ్ళ నుండి ఎలాంటి ప్రతిపాదన వచ్చింది? అంటే మా ఎస్సీ గారు వచ్చేసి వాళ్ళ ఎస్సీ గారితో మాట్లాడాము. ఇక్కడ వీళ్ళ కర్ణాటక వాళ్ళ పద్ధతి నుంచి వాళ్ళకి చెప్పాము, వాళ్ళ అడిగాము. సో మేము అందరితో కలిసి, అంటే వాటర్ అనేది కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఇద్దరు ఇండియన్స్తో మేము రన్ చేయాలి కాబట్టి మా ఎస్సీ గారు వాళ్ళతో టచ్లో ఉన్నాము. ఏది బెస్ట్, ఇద్దరికి ఏది బెస్ట్, రైతులకు పాయింట్ ఆఫ్ వ్యూలో రైతులకు ఏది బెస్ట్, ఏది
ఎక్కువ ఉపయోగం దాని ప్రకారం ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరొక వైపు ఎస్సీ శశిభూషణ్ సార్ ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు నీట్ కేటాయింపుల విషయాలకు సంబంధించి పూర్తి బాధ్యత మీదే ఉంటుంది కదా. ఇంతవరకు అనంతపురం జిల్లాకు అలాగే ఏపీకి సంబంధించి నీటి కేటాయింపులు ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతం దాదాపు 29 టీఎంసీలే తుంగభద్ర డ్యాంలో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలా నీళ్లు వదిలి రైతులు భరోసా ఉన్నారు? భరోసా అంటే మనం ప్రయత్నం చేసి ఆన్ అండ్ ఆఫ్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. అది కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసి ఒక 10 రోజులు 15 రోజులు కెనాల్ క్లోజ్ చేసి ఇవ్వగలిగితే కొంత రైతులకి భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది, పంటకి ఎక్కువ నీరు అవసరం పడడం చేత దానివల్ల మనం ఎక్కువ నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. రైతులతో కానీ కాలువల మీద కానీ రకరకాల ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ రెండు సమస్యలు మనం ఒకటికి రెండు జత ఇవ్వడం వలన ఈ సంవత్సరం సమస్య తీవ్రంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఉందో మనం ఇప్పుడు ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ పైన ఉన్న పరిస్థితి చూసాము. తుంగభద్ర డ్యామ్ కుడివైపున చూస్తే పూర్తిగా 29 టీఎంసీలు నీరు నిల్వ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నా తుంగభద్ర డ్యామ్కి సంబంధించి దాదాపు గతంలో అయితే ఇప్పటికీ 100 టీఎంసీల వరకు నీరు స్టోరేజ్ ఉండేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం డిమాండ్గా తుంగభద్ర బోర్డు అధికారులకు చెప్పింది. మరికొద్దిసేపట్లో ఏదైతే ఉందో తుంగభద్ర బోర్డు అధికారులు ఇటు ఏపీ తరఫున వచ్చిన ఇరిగేషన్ అధికారులు సమావేశంగా ఉన్నారు. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలిసే పరిస్థితి ఉంది. ఇది డ్యామ్ వద్ద తాజాగా